నేను అసలు వచ్చావా బ్రో? నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. లోపల కళ్యాణ్ బాబు కళ్ళు చూపెడుతున్నారు ఫ్యాన్స్ అయితే. ఆ కట్అవుట్ కి, ఆ స్టైల్ కి, ఆ ఎంట్రీకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సింది. నరకడం చూస్తా ఉంటే నువ్వు కళ్యాణ్ బాబు నువ్వు తోపుతామి, నువ్వు తొరుగుతామి అన్నట్టు వేరే లెవెల్లో ఉంది మొత్తానికి అయితే. ఓజీలో ఆ క్యాస్ట్ అసలు యాక్టర్స్ అందరు డిజైన్ చేయడం. సుజిత్ గారు మీకు దండం పెడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో ఇలా చూస్తానని నేను అనుకోలేదు. అంత మంచి లుక్ లో చూపెట్టారు సుజిత్ గారు. సమ్మర్ లో తాగాని లెమన్ పైకి పోయేలా చేస్తున్నాడు తమన్ బీజిఎం తో. చాలా చాలా బాగుంది మొత్తానికి అయితే. కార్ల రేజ్ పిచ్చిన్నాడు అజిత్. బాలీవుడ్ స్టార్ తనదని ఎలా తీసాడు డైరెక్టర్ సుజిత్ అన్నట్టు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఓజీ అంటే మీనింగ్ ఒకటే, ఓజస్ గంభీర నా కొడుకల్లారు అన్నట్టు. అది వేరే విధంగా ఉంది. అది 2 సినిమాలు తలబడితే ఎలా ఉండదు. ఓజీ అండ్ ఓమి అన్నట్టు క్యారెక్టర్ పిచ్చగా ఉంది మొత్తానికి అయితే. ఓజీ ఓమి క్యారెక్టర్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఓమి అయితే ఒకటే డైలాగ్ చెబుతాడు, డియర్ ఓజీ నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆయన డైలాగ్ చాలా 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 పేలింది. టాలీవుడ్ లో పోస్టర్ ఎలాగో బాలీవుడ్ లో మన ఇమ్రాన్ ఇస్మి అలాగే కాలీవుడ్ హీరోయిన్ మన ప్రియాంక గారు చాలా అసలు ఇంత మంచి కాస్ట్యూమ్ పెట్టి ఈ సినిమా కప్ జరుగుతుంది. అరే రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. కళ్యాణ్ బాబు పక్కమంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ విజయం కూడా ఈ ఓజీ. మీరు కనుక నెగిటివ్ రివ్యూస్ ఇస్తే దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. మీ వల్ల కాదురా, ఒకటే చెప్తున్నా. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు కానీ దాని నేను నైట్ చూసా ఇన్స్టాలో కొన్ని ఎవరంటే తెలుసు ఇన్స్టాలో పెట్టేటోళ్ళు. అలా చెప్తున్నా. వార్నింగ్ ముందుగా వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఆగుబయ్యా ఎందుకు? మీరు ఎప్పుడైనా పుష్పరి కార్డు నైట్ బెనిఫిట్స్ తోటి లేచిపోయాయి. పుష్పరి కార్డు దేవన్ కలెక్షన్ అల్లు అర్జున్ కానీ ఇంత మంచి ఆర్డర్ అంటే ఏం చేస్తారు? జై పవర్ స్టార్ జై జన్స్ అని అన్నాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అద్భుతంగా కాకపోతే వచ్చి ఓజీతో చూడండి. కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం బిజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్టు అసలు పిచ్చెక్కిచ్చేసాడు. మెంటల్ మాస్ ఊర మాస్ సినిమా. మీరు ఎప్పుడైనా చూడకపోతే వచ్చి చూడండి. కళ్యాణ్ బాబుని మీరు ఎప్పుడు జీవితంలో ఇలాంటి సినిమా రాదనుకుంటా చూడాలి అందరూ చూడాలి. జై పవర్ స్టార్ జై జన్స్ లేదు. టైటిల్ కార్డుకే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు సీట్ లో కూర్చోరు. మీరు అరిచి గొంతులు పోతున్నాయి. అమ్మాయిలు కూడా లేచి సీట్లోకి వెళ్ళి లేచి అరుస్తున్నారు. అండ్ క్లైమాక్స్ అయితే చెప్పే డైలాగ్ అయితే అసలు నా భూతం నా భవిష్యత్తు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. చాలా దాచుంచారు కూడా. సుజిత్ నుంచి ఇట్లాంటి మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మాడ్యులేషన్ తోటి ఇది కదా ఎలివేషన్స్, ఇది కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా మాడ్యులేషన్ అంటే ఒకటే ఒక మైనస్ ఉంది. మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు, అది సినిమాకి దిష్టి చుక్కలాగా అనుకోవచ్చు. అది తప్పించి మిగతా సినిమా అంతా అయితే పవన్ కళ్యాణ్ కి ఆఫ్టర్ 12 years తర్వాత అసలు మామూలు అరచకం కాదు. కావాల్సినంత స్టఫ్ ఉంది లోపల. మీకు ఒకటే చెప్తున్నా, కామన్ ఆడియన్స్ కి ఎక్కువ ఆలోచించకుండా థియేటర్కి వచ్చేసేయండి. ఈ పండుగని ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటేంటో 1 man షో. పవన్ 1 man షో చేస్తాడు. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ వేరియేషన్స్. సినిమా అయితే కనుక మైండ్ బ్లోయింగ్ సినిమా. చాలా గట్టిగా ఉంది సినిమా. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాని సినిమా అంటే నిజంగా ఓజీ అంటే చాలా గట్టిగా. పవన్ కళ్యాణ్ గారు తెలియదు, పవన్ కళ్యాణ్ గారు తెలియలేని సినిమా మనం చూడలేం. అంత గట్టిగా ఉన్న సినిమా ఏంటంటే ఓజీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా తమన్ అయితే కనుక బాలకృష్ణ కోసం కొడతాం కూడా అది తప్పు. తమన్ మళ్ళీ నిరూపించాడు. పవన్ కళ్యాణ్ కోసం పుట్టాడు అనుకుంటాం, అంత గట్టిగా వచ్చాడు. ఇక సుజిత్ అయితే మన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోవాలో ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. ఆ ప్రశాంత్ కూడా పనిచేయడు ఎలివేషన్ కి అయితే. ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఒకటి, ఇంటర్వ్యూ తర్వాత ఒకటి సీన్ కోసం 2,000 ఖర్చు పెట్టడం తక్కువే. పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఉంది యాక్టింగ్ అయితే. థియేటర్ లోపల తలకాయలు లేచిపోతున్నాయి. లోపల స్క్రీన్ మీద కాదు తలకాయలు లేవడం. థియేటర్ లోపల అయితే కుర్చీలన్నీ ఎరగొట్టారు పట్టి. చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. కేజీ కాదు, పీజీ కాదు, అంత ఓజీ. అక్కడ కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజీ. పవన్ కళ్యాణ్ పుష్పలేదు, పుష్పలేదు, పవన్ కళ్యాణ్ కెరీర్ లో సినిమా రాదు.
పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడట్లేదు. నా సినిమా సినిమాలు చూస్తారు, ప్రజలు వచ్చి సినిమా చూస్తారు. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది, దమ్ముంది. 100% సినిమా బాగుంది. నాకు చూడండి, కాల్వకాలి సుజిత్ బాబు కాల్వకాలి. గుడి కాదు, పెద్ద పెద్ద గుడి కట్టాలి, తిరుపతి కట్టాలి. జై జగన్. అంతే పవన్ కళ్యాణ్ నేను ఎలా చూడాలనుకున్నామో ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎలా చూస్తున్నాం అంతే. పవన్ కళ్యాణ్ అన్న 10 సంవత్సరాల నుంచి ఆ చూడాలని మొత్తం జబర్దస్త్ ఉంది అంతే. జబర్దస్త్ ఉంటుంది సినిమా, అందరు చూడాల్సిన సినిమా అంతే. మాత్రమే అన్నా విలన్ హైలైట్ అన్నా, విలన్ అయినా హైలైట్ ఉండు. మ్యూజిక్ మాత్రం తమనన్నా నువ్వు కేక అంతే. సుజిత్ అన్న గురించి చెప్పాలని అవసరం లేదు ఇంకా అంతే. హీరోయిన్ అంత తిరగటంలో ఉన్నారా ఏమంతలేదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోద్ది. హీరోయిన్ హైలైట్, హీరో తమనన్న సుజిత్. హీరో హైలైట్ అని హీరోయిన్ హైలైట్ కాలేదు సినిమాలో, ఆమె అట్లే కాలేదు. ఒక సాంగ్ అంతే, హీరోయిన్ ఇది ఏం లేదు, ఆడికే అనుకోదు. పొంగల్ లాంటి సినిమా ఇది. మన తెలుగు వాళ్ళకి అప్పుడు చాలా ఎక్కలేదు, బట్ ఇది ఎలా కాదు. ఆ మిస్టేక్స్ అన్నింటినీ ఇందులో రెక్టిఫై చేస్తాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ సంబరం. లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఎంత పెద్ద ఇచ్చాడు, దానమ్మ బాబులాంటి సినిమా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కి. తమన్ అయితే తాను ఆడేశాడు, తమన్ తానవే, సినిమా మొత్తం తమన్ తానవే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఏమంటారు సినిమా ఇంకా రాడేంట్రా అనుకుంటే ఐపీఎల్ ఎక్కించి ఒక్కసారిగా మన మీద తుఫాన్ అలా వదిలేం కదా అంతే. తుఫాన్ అలా వదిలేశాడు సుజిత్. సలార్ సినిమాలో ఐపీఎల్ అలా ఎక్కించి ఒక్కసారిగా అలా వదులుతారు. సేమ్ పవన్ కళ్యాణ్ అలా లేపాడు సినిమాతో. మెంటల్ మాస్ ఎక్కింది నా దగ్గర పవన్ కళ్యాణ్ ని. ఇంకెలా ఎవరు చూపించలేరు, చూపించారు కూడా. ఓన్లీ సుజిత్ వల్ల అవుతుంది. సుజిత్ కూడా చూపించాడు, మళ్ళీ ఇచ్చేసాడు, జస్టిఫై చేసేసాడు. ఇన్నాళ్ళ వేటికి పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ఇది, లేక వదిలేసాడు అంతే. పిచ్చెక్కిపోయింది.